అందరం మౌనంగా ఉంటే దేవుని వాక్యాన్ని విందామండి. అందరం కలిసి ఒకసారి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. ఈరోజు వాడను గురించినటువంటి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. దేవుడు నోవహుతో ఇదిగో జలప్రళయం రాబోతుంది, ఒక ఓడను సిద్ధం చేసుకోమంటాడు. ఓడను సిద్ధం చేసుకున్న తర్వాత ఆ ఓడలోనికి తన కుటుంబం అంతా వచ్చింది. ఎవరు వచ్చారంట? తన కుటుంబం అంతా వచ్చింది. మీరు ఒకసారి గమనించండి, మరలా నేను చదువుతున్నాను. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు కోడండ్రును. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. నోవహు భార్య, నోవహు కుమారుడు కోడండ్రులు మొత్తం ఆడలకు వచ్చారా? వినండి. ఈరోజు మన పాఠం ఏమిటంటే, కుటుంబ యజమాని ఖచ్చితంగా దైవికంగా ఉన్నప్పుడు ఆ కుటుంబ యజమానిని బట్టి తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు అందరూ రక్షించబడతారు. ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరు బాగా గమనించాలి. దేవుడు నోవహుకు మాత్రమే చెప్పాడు ఏమని? నీతిమంతుడు నువ్వు ఒక్కడే కనపడ్డావు నాకు, ఈ తరంలో జలప్రళయం రాబోతూ ఉంది, నీ కొరకు ఓడను సిద్ధం చేసు. మీరు బాగా గమనించాలి. నోవహు చెబితే ఈ నోవహు ఓడను సిద్ధం చేసేటప్పుడు మీరు బాగా గమనించాలి. భార్య కానీ, బిడ్డలు కానీ, కోడండ్రు కానీ నువ్వెందుకు ఓడను తయారు చేస్తున్నావని ఎవరు కూడా అనలేదు. నోవహు ఓడను తయారు చేస్తుంటే భార్య సహకరించింది. నోవహు ఓడ తయారు చేస్తుంటే పిల్లలు సహకరించారు, కుమారులు, కోడెండు సహకరించారు. వారు సహకరించబట్టే ఓడను కట్టగలిగాడు. భార్య, నువ్వెందుకయ్యా ఈ పని, నీకెందుకు వాడెందుకు అడుగుతున్నావు అని అనడం కానీ ఎదురు తిరగడం కానీ లేదు. కుమారులు కూడా ఏం ఎదురు తిరగలేదు, కోడెండు కూడా ఎదురు తిరగలేదు. దేవుడు నోవహుతో మాట్లాడాడు, నోవహు పనిని ప్రారంభించాడు, కుటుంబం అంతా సహకరించారు. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇందులో నోవహును బట్టి, నోవహు నీతిమంతుడు. అందరూ చెప్పండి, నోవహు నీతిమంతుడు. పురుషుని బట్టే భార్య కూడా ఆ పురుషుడు ఎంత మంచివాడిగా ఉంటాడో, కుటుంబం యజమానుడు ఎంత మంచిగా ఉంటాడో అతనిని బట్టి భార్య కూడా అలాగనే ఉండటానికి ఉండాలి కూడా. పురుషుడు అంటే, భర్త అంటే భరించేవాడు. ఎవరంట? భరించేవాడు, అన్నీ భరించేవాడు. భరించడం అంటే కుటుంబాన్ని, భార్యను ఎలా చూసుకోవాలో, బిడ్డలను ఎలా చూసుకోవాలో, కోడెండు ఎలా చూసుకోవాలో మెయిన్గా కుటుంబ యజమానుకుంటాం. ఇతడు వాడ కట్టగలిగాడంటే అతడు నీతిమంతుడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. అతడు చెప్తున్నాడు అంటే భార్య మాట వింది, కుమారుల మాట విన్నారు,
కోడండ్లు కూడా మాట విన్నారు. అక్కడ రాసిన వాక్యం చూద్దాం. మీరు బాగా గమనించాలి, మైండ్ అంతటే పెట్టండి. నోవహు, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడన్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓడలో నోవహు వచ్చాడు, నోవహు భార్య వచ్చింది, కుమారులు వచ్చారు, కోడండ్లు కూడా వచ్చారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నోవహే. అతడు మంచివాడు, మంచి ప్రవర్తన కలిగినవాడు. భార్యను ఎలా మాట్లాడాలో బాగా వినాలి. భార్యను ఎలా పోషించుకోవాలో, భార్యతో ఎలా మాట్లాడాలో, భార్యను ఎలా చూసుకోవాలో అతడు ఎరిగినవాడు. కుమారులను ఎలా చూసుకోవాలో, కుమారులతో ఎలా మాట్లాడాలో తెలిసినవాడు. కోడండ్లతో ఎలా మాట్లాడాలో, కోడలతో ఎలాగుండాలో తెలిసినవాడు. అందుకే అందరూ సహకరించారు. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యంలో ఒక మాట ఉంటుంది, స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెతో జాగ్రత్తగా కాపురము, జ్ఞానముతో కాపురము చేయి. బాగా వినాలి. పురుషుడు అనేవాడు ఖచ్చితంగా స్త్రీ ఎందుకంటే కొంచెం బలహీనం పడిపోదు ఊరుకని, చాలా జ్ఞానంగా. పురుషుడు అనేవాడు భార్యను చాలా జాగ్రత్తగా, ప్రాణం పెట్టే అంతగా భార్యను చూసుకుంటూ రావాలి. అప్పుడు మాత్రమే భార్య సహకరిస్తూ ఉంటుంది. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్య మన కోసం ఎలాగైతే ప్రాణం పెట్టాడో అలాగనే పురుషుడు కూడా భార్య నిమిత్తమై ప్రాణం పెట్టే అంతగా ఉండేవాడు కావాలి. అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనం చూస్తూ ఉంటాం, వాడని ఇలా తయారు చేద్దాం, వాడని ఇలా చేద్దాం అని చెప్తుంటే ఆయన కాదనేవాడు.
నోవహు ఎందుకు అలాగూ భార్య కూడా ప్రేమించేటట్టుగా, పిల్లలు ప్రేమించేటట్టుగా, కోడళ్ళు ప్రేమించేటట్టుగా అనుకూలంగా ఉన్నాడంటే అబ్బా, అది పురుషుడు ప్రేమ. ఒకసారి స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకోవాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన నీతిమంతుడు ఓడను కట్టాడు. బాగా వినండి. ఇప్పుడు ఓడలకు మొత్తం వచ్చేసరి ఎవరు వచ్చారంట? భార్యను రప్పించుకోగలిగాడు, పిల్లలను రప్పించుకోగలిగాడు, కోడలను కూడా రప్పించుకోగలిగాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి మనందరం కూడా ఇప్పుడు లోకములో ఉన్న మనందరం ఎక్కడికి రావాలంటే ఓడలోనికి రావాలి. ఎక్కడికి రావాలి? ఓడలోనికి రావాలి. తను ఒక్కడ మాత్రమే కాదు, తన భార్య రక్షించబడాలని కోరుకున్నాడు, తన బిడ్డలు రక్షించబడాలని కోరుకున్నాడు, తన కోడలు రక్షించబడాలని కోరుకున్నాడు, తన కోరిక తీర్చుకున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రతి కుటుంబంలో ఉన్న యజమాని అదే చేయాలి. ప్రతి కుటుంబంలో ఉన్న యజమానురాలు కూడా అదే చేయాలి. యజమానుడు ఖచ్చితంగా ప్రార్థనాపరుడైతే తన భార్యను మారే వరకు, మార్పు పొందే వరకు అతడు భరించాలి. ఎలా చేయాలంట? భరించాలి. భర్త కూడా ఒకవేళ మారకపోతే భార్య కూడా ఆ భర్త మారే వరకు ఎలా చేయాలి? భరించాలి, మార్చుకోవాలి. తన బిడ్డలు మార్చుకోవాలి, తన కోడళ్ళు కూడా మార్చుకోగలగాలి. అందరు కలిసి ఓడలోనికి రావాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే లోకములో నుంచి ఎక్కడికి రావాలి? ఇప్పుడు లోకములో నుంచి మనం ఓడలోనికి రావాలి. ఎంత పిలిచినా కూడా నోవహు ఎందరినో పిలిచాడండి, ఎందరినో పిలిచాడు. జలప్రళయం వస్తుంది, జలప్రళయం వస్తుంది, జలప్రళయం వస్తుందని ఎందరికో చెప్పినవి కానీ ఎవరు వినలేదు. కానీ తన కుమారుడు విన్నారు, తన కోడళ్ళు విన్నారు, తన మొత్తం కూడా భార్య వింది. వాళ్ళు ఓడలోనికి రాగలిగారు. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరు బాగా వినాలి. ఓడ అంటే రక్షణ పొందటము, ఓడంటే రక్షణ. ఇప్పుడు మనం ఇంతకు ముందుకు లోకములో ఉన్నాం, ఇంతకు ముందు మనం లోకానుసారంగా ఉన్నాం. ఇప్పుడు మనము ఓడలోనికి, ఎందుకంటే జలప్రళయం రాబోతుంది, జలప్రళయంలో మునగబోతున్నాం. భయంకరమైనటువంటి ప్రళయం రాబోతుంది కనుక, దేవుని ఉగ్రత రాబోతుంది కనుక నోవహు మాటలు విని కుటుంబం ఎలాగైతే ఓడలోనికి వచ్చారో, ఇప్పుడు దేవుని సేవకుల మాటలు విని రక్షణ ఓడలోనికి మనము వస్తే ఆ ఉగ్రత మనం తప్పించుకుంటాం. ఏ ఉగ్రత? జలప్రళయం అనే ఉగ్రత. చాలామంది కూడా ఈ రోజున ఎంత ప్రకటన చేసినా కానీ, ఎన్ని సువార్త సభలు పెట్టినా, ఎంత టీవీల ద్వారా వాక్యాలు వస్తున్నా, ఎంతమంది ప్రసంగాలు చేసినా రక్షణలోనికి రావటం లేదు. ఎక్కడికి రావటం లేదంట? రక్షణ ఓడలోనికి రావటం లేదండి. ఎంతగానో ప్రభు అనేక మంది చేత మాట్లాడిస్తున్నాడు, అనేక మంది చేత సువార్త వినిపిస్తున్నాడు. ఇదిగో కుటుంబంలో చాలామంది బిడ్డలు ఉన్నారండి, ఇంకా పురుషులు మారితే స్త్రీలు మారటం లేదు. ఒకవేళ తల్లిదండ్రులు మారితే పిల్లలు మారటం లేదు, పిల్లలు మారితే తల్లిదండ్రులు మారటం. ఈ రోజున మనం చూస్తే చాలా చోట చూడండి, యవనస్తులు బాగా ప్రార్థనకి వెళ్తూ ఉంటారు, యవనస్తులు మారారు, తల్లిదండ్రులు వారు మాత్రం మారటం లేదు. తల్లిదండ్రులు అంటున్నారు కదా, మా అబ్బాయి ప్రార్థనకి వెళ్తున్నాడు, బాగానే ఉంది. ఈ తల్లి మారదు, తండ్రి మారడు. చాలా కుటుంబాలలో కూడా ఒకళ్ళు మారితే ఒకళ్ళు మారటం లేదు. కానీ మనం ఏం చేయాలంటే, జలప్రళయం రాబోతుంది కనుక, ఉగ్రత రాబోతుంది కనుక, ఆ ప్రళయం రాకముందే, దేవుని ఉగ్రత రాకముందే మన కుటుంబంలో ఉన్నటువంటి మనలను, మన వాళ్ళను మనం ఏం చేయాలంటే వారికి దినదినము చెప్పాలి. ఈ మనిషి నా మాట వినడని నువ్వు అనుకోవద్దు. వినడని ఎవరన్నారు? నా కొడుకు నా మాట వినడయ్యా, ఎందుకు వినడు? నా భర్త నా మాట వినడయ్యా, ఎందుకు వినడు? నా పిల్లలు నా మాట వినరు, నా కోడలు నా మాట వినరు. కానీ వినరు, కరెక్టే, కానీ రోజు చెప్తూనే ఉండాలి. ఏమండి, నువ్వు రక్షించబడ్డావు. నోవహు ఒక్కడే రక్షించబడి తన కుటుంబాన్ని రక్షించుకోలేదా? ఒకసారి స్తోత్రం చెప్పండి. నోవహు తను దేవుని మాట విన్నాడు, తన భార్యను ఓడలోకి తీసుకోగలిగాడు, తన బిడ్డలను ఓడలోకి తీసుకోగలిగాడు, తన కోడలను ఓడలోకి తీసుకోగలిగాడు. ఈ సమయంలో మనం కూడా మన కుటుంబాల్లో, మన బంధువులు ఎవరైనా ఉంటే
వారికి రోజు మనం ప్రకటిస్తూనే ఉండాలండి, రోజు చెప్పాలి. ఒకసారి మనం చెప్పి ఆ బిడ్డ వినటం లేదని, ఆ వ్యక్తి వినటం లేదని మనం వదిలేయకూడదండి. నువ్వు రక్షించబడ్డావు, మంచిదే దేవుని బిడ్డ, నువ్వు రక్షించబడ్డావు. నీ వలే మన వలే మన వాళ్ళను మనము ఎంతగానో పోరాడాలి, ప్రయాసపడాలి. ఏమన్నా అంతేనా? ఇంకో మాట చెప్తున్నా వినండి. నీకు పెట్టినటువంటి కుమారుడు ఒక పూట అన్నం తినపోతే నీకు ఎంత బాధగా ఉంటుంది? నీ పిల్లవాడు అన్నం తినకపోతే బతిమలాడి పెడతావుగా. ఏమ్మా, ఒక పూట అన్నం తినకపోతే, ఆ బిడ్డకు బాగోకపోతే, ఆ బిడ్డ కోసం నువ్వు ఎంత ప్రయాసపడతావు? ఆ బిడ్డ రక్షించబడకపోతే, ఆ బిడ్డ ఇంకా ప్రార్థనలు ఎదగపోతే, ఆ బిడ్డ ఇంకా ప్రార్థనకు రాకపోతే, ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ మీద భారం మనకు ఉండాలే లేదండి? ఒక్క పూట అన్నం తినకపోతే, నీ భర్త అన్నం తినకపోతే నువ్వేం చేస్తావు? ఈరోజు నా భర్త అన్నం తినలేదు, నా భార్య అన్నం తినలేదు. అలాగనే రక్షణ పొందకపోతే వారి కోసం మనం దినదినము ప్రయాసపడాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. చెప్పాలమ్మా, చెప్పాలని నువ్వు కూర్చొని. ఎప్పుడు నీ భర్త మారకపోతే ఖాళీగా ఉన్నప్పుడు కూర్చో. నేను అంటున్నాను అదే, భర్త భార్య పర్సనల్గా మాట్లాడుకోవటం నేర్చుకోవాలి. కొంతమంది తల్లులు ఉన్నారు, బయట అందరితో బాగానే మాట్లాడతారు, కానీ భర్త దగ్గరికి వస్తే గయాలు. అందుకే గయాలతో కాపురం చేసే కంటే ఇది మిద్ద మీద ఉంటారు మేలు అంట. ఒక్కొక్కళ్ళు చూడండి, చాలామందిని చూస్తూ ఉంటాం, కొద్దిమందిని బయట అందరితో ముచ్చట్లు చెబుతారు, భర్త దగ్గరికి వచ్చేపాటికి గయాలతో. అలా గయాలతనం ఉండకూడదు, ప్రేమతో మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడాలి? భర్త అయినా సరే భార్య దగ్గరికి వచ్చి ఇది మామూలుగా మొండితనంగానో, రెటమతంగానో, కోపంగానో, కొట్టడం, తిట్టడం అలా ఉండకూడదండి. భార్య భర్తలు ఇద్దరు కూడా కూర్చొని బయట వారితో ఎలా ముచ్చటలు చెప్పి మంచి మాటలు చెప్తున్నాం, అలాగనే ఎంతో ప్రేమతో భర్త మారకపోతే భార్య ఎంతో ప్రయాసపడాలి. ఒకవేళ భార్య మారకపోతే భర్త ప్రయాసపడాలి. అదండి ప్రేమ అంటే. ఏమండి, ఒక మనిషి అగ్నిలో పోతూ ఉంటే, ఒక మనిషి అగ్నికి దగ్గరలో పోతూ ఉంటే వారిని రక్షించుకోవాల్సిన భారం మనకు లేదా? ఏమండి, లేదా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏదో లక్షలు వేల రూపాయలు తీసుకొచ్చి జీతాలు ఇస్తుంటే, ఏదో కుటుంబం గడిచిపోతుంటే, నా కుటుంబం పర్వాలేదండి, మా భర్త బాగానే నన్ను పోషిస్తున్నాడు, నా భర్త నన్ను బాగానే చూస్తున్నాడు, మంచిగా చూస్తున్నాడు. ఆ బిడ్డ రక్షించబడ్డా? నీ భర్త రక్షించబడ్డా? నీ పిల్లలు రక్షించబడ్డారా? వాళ్ళని నరకములో నుండి, అగ్నిలో నుంచి లాగాల్సిన బాధ్యత మనకుంది. రేపు తీర్పు ఉందండి. రేపు నీ బిడ్డకి ఏం చెప్పావు, నీ కుమారుడికి ఏం చెప్పావు, నీ భర్తకి ఏం చెప్పావు, నీ భార్యకి ఏం చెప్పావు? ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు వినరు అనుకోవద్దు. ఎందుకంటే లోకంలో ముచ్చట్లు, చాలామంది లోకంలో ముచ్చట్లు వేరువేరుగా చాలా గంటలు చెప్తూ ఉంటారు. కానీ భార్య భర్త కూర్చున్నప్పుడు, ఒకవేళ భర్త మారకపోతే ఆ భర్తకు మనం కూర్చున్నప్పుడు, అయ్యా ఇట్లా ప్రార్థన చేసుకో, అయ్యా దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, అయ్యా నీకు ఉద్యోగం ఇచ్చాడు, అయ్యా నీకు వ్యాపారం ఇచ్చాడయ్యా, నీకు అన్నీ ఇచ్చాడు, ఇట్లా ప్రార్థనకి వెళ్ళాలయ్యా, మారు మనసు పొందాలయ్యా చెప్పడానికి అధికారం లేదా? మార్చుకోవటానికి అధికారం లేదా? భర్త అయినా అంతేనండి. భార్య ఒకవేళ గయాళదైతే ఆ భార్యను మార్చుకోవటానికి ప్రయత్నము చెయ్యాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. అందుకే రక్షణ వాడంటే ఏంటంట? ఇప్పుడు రక్షణ. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. 7 మాటల గురించి నేను త్వరగా ముగిస్తున్నాను. వాడ రక్షణ. ఇప్పుడు ఆ వాడను తయారు చేసేటప్పుడు మీరు బాగా గమనించండి. ఆ వాడ కర్ర స్థితిసారక కర్ర అంటారు. అందరూ చెప్పండి. స్థితిసారక కర్రతో అది తయారు చేశారు. ఒకసారి చూడండి, వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. వాడ తయారు చేసిన విధానం మనం చూసినప్పుడు అది స్థితిసారకపు మ్రానుతో తయారు చేయబడింది. చదవమ్మా 6:14. స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. బాగా వినాలిక అమ్మ, మనసు తీడే పెట్టండి. ఇప్పుడు మనము రక్షణ పొందాం. స్థితిసారకం అంటే ఆ కర్ర ఎలాంటిదంటే అది చెదలు పట్టని కర్ర. ఏ కర్ర అంటది? అందరూ చెప్పండి, వినాలి. ఇప్పుడు ఏ కర్ర అంటది? స్థితిసారక కర్ర అంటే చెదబట్టదు. రక్షణ పొందుకున్న బిడ్డలందరూ మనం చెదబట్టే వారిగా ఉండకూడదు. ఎలా ఉండాలి?
చెదబడితే ఏమైపోద్ది? ఏమైపోద్దండి? మన ఇంట్లో చెక్కలు ఉంటాయి కదా, మన ఇంటికి ఎప్పుడైనా చెదబడితే ఏమైపోద్ది? రక్షణ పొందినటువంటి మనం ఏం చేయాలంటే మన జీవితం పాడైపోకుండా కాపాడుకోవాలి. చాలామంది రక్షణ పొందామని చెబుతావు కానీ చెదబట్టకుండా చూసుకోం. ఒకసారి స్తోత్రం చెప్పండి. చెదబట్టకుండా మీకు బాగా గమనించాలి. కొద్దిగా చెద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఏం వేస్తామమ్మా? మీ ఇంట్లో చెదబడితే ఏదో మందు వేస్తారు కదా, వేస్తున్నావా? ఏదన్నా మన చెక్కలు చెదబట్టేటప్పుడు ఏం చేస్తాం? ఇంట్లో చెదబడితే మందు వేస్తున్నాం. మరి మనకు చెదబడితే ఒక పక్క నుంచి చెదబట్టి మన జీవితాన్ని పాడు చేస్తుంది. అర్థం చేసుకోవాలి. రక్షణ పొందినటువంటి మనం రక్షణలో ఎదగనీయకుండా, దేవుని రాజ్యానికి వారసులు కానీయకుండా ఏదో బాప్తిసం తీసుకున్నాం, అంతే. బాప్తిసం తీసుకున్నాం, సరిపోయి. కానీ ఒక పక్క నుంచి చెదబట్టుకొస్తా ఉంది. గమనిస్తున్నామా? ఆ చెదబట్టినప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఖచ్చితంగా మందు వేయాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమేయాలంట? మందు ఖచ్చితంగా చెదబట్టకుండా చూసుకోవాలి. మీరు బాగా గమనించాలి. రక్షణ పొందిన తర్వాత ఈ సాతానుడు ఏం చేస్తాడంటే చెదబట్టేటట్టుగా చేస్తాడు. వాడు చెదబట్టేటట్టు చేస్తాడు జీవితాన్ని. ఏదో ఒకటి లోపల తీసుకొచ్చి పెడతాడు. గర్వం, అసూయ, పగ, నోటు దుర్చుతనం ఎన్నో ఉన్నాయి. ఏదో ఒకటి మనిషిలో వాడు తీసుకొస్తాడు. రక్షణ పొందిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అన్ని విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం అరారాతు పర్వతం, ఆ పోడెక్కడికి ఎత్తబడిందో తెలుసా? అరారాతు పర్వతానికి ఎత్తబడింది. చాలామంది గట్టిగా ప్రార్థన చేస్తుంటాం, గట్టిగానే ప్రార్థన చేస్తాం, బాగానే ఉంటుంది. కానీ చెదెక్కడన్నుందేమో ఆ చెదను మనం బాగు చేసుకోవాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. బాగా అర్థమవుతుందా? కొంతమంది అంటారు కదా, అయ్యా పాత్రలు కాబట్టి మీరు చెదబట్టకుండా ఉంటారు సేవకులు, మేమంటే లోకంలో, మేమంటే కుటుంబాల్లో ఉంటున్నాం కనుక, నలుగురిలో ఉంటున్నాం కనుక మాకెలా కుదురుతుంది అంటున్నారు. అలా కుదరదు. ఎక్కడున్నా సరే మనం, కుటుంబం కావచ్చు, పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. కానీ మన జీవితాల్లో ఏమాత్రం చెదబట్టకుండా ఉండాలి. ఏమట్టకుండా ఉండాలంట? చెదబట్టకుండా ఉండాలి. అదేదో మనం సరి చేసుకోవాలి. ప్రభు అంటాడు కదా, ఇదిగో ఒక ధనవంతుడి దగ్గరికి వచ్చి అన్నాడు. ధనవంతుడు వచ్చి, దేవా నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి నేనేమి చేయాలంటే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమంటున్నాడు? అందరూ చెప్పండి, ఏమంటున్నాడు? ఆజ్ఞలు పాటిస్తున్నావా? అన్నీ పాటిస్తూనే ఉన్నాను, కానీ నీకు ఒకటి కొదువుగా. ఏదో ఆ కొదువ, ఏదో ఎక్కడో చెద. ఆ చెదను మనం ఏం చేయాలంటే దానికి మందు, అంటే దేవుని వాక్యమే మందు వేయాలి. దేవుని వాక్యము ద్వారా ప్రార్థనలో ఆ చెద లేకుండా చేసుకోవాలి. లేకపోతే ఏమైతే చెప్పమంటారా? కొంచెం చెదబడితే దాన్ని కనుక మనం తీసేసుకోకపోతే, ఆ చెదను కనుక మనం తీసేసుకోకపోతే ఆ చెద ఏమవుతుంది? ఎక్కువైపోయి ఆ చెక్క దేనికి కూడా పనికిరాదు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంతగా మనం రక్షించబడి, ఇంతగా దేవుని నమ్ముకొని ఆ చెదలాగని మనం వదిలేస్తే, వదిలేస్తామండి? వదిలేయచ్చా? వదిలేయకూడదు. ఎక్కడన్నా చెద ఉంటే దాన్ని ఏం చేయాలంటే చెదబట్టకుండా చూసుకోవాలి. కానీ స్థితిసారకు ఈ జ్ఞానంట అది చెదబట్టేది కాదు. మన జీవితాలు కూడా చెదబట్టకుండా ఉండనుగాక. ఆమెను గట్టిగా మన జీవితాలు చెదబట్టకుండా ఉండనుగాక. మంచిదే, సౌండ్ బాగానే వచ్చింది. బాగా వినండి. ఇప్పుడు జాగ్రత్త అమ్మా, మన జీవితాన్ని కాపాడుకోవాలి. రక్షణ పొందావు. నోవహును చూసి తన కుటుంబం మారిందంటే నోవహులో చెదబట్టకుండా ఉన్నాడు. అర్థమైంది ఇప్పుడు? అమ్మా, మనల్ని చూసి మన కుటుంబంలో ఒక్కొక్కరు మార్చబడాలంటే మనలో చెదబట్టకుండా ఉండాలి. అర్థమైందా? రెండోది చూడండి. ఇప్పుడు
ఆ ఓడ చెక్క అది చెదబట్టేది కాదు. రెండో విషయం మాట్లాడుకుందాం. చూడండి, ఇప్పుడు ఆది కాండంలో 6వ అధ్యాయం 14వ వచనంలో ఆ ఓడను తయారు చేసేట పలకలండి. ఈ పలకలు ఓడ తయారు చేశారు. ఆ పలకలు ఒకదానికి అతికించేటప్పుడు, ఒకటి సెట్ చేసేటప్పుడు దానికి కీలు పోస్తారు. ఏం పోస్తారంట? అందరు చెప్పండి. కీలు పోస్తారు. ఆ పలకలు ఒకదానికొకటి అంటించేటప్పుడు, ఓడ చేసేది పలకలతో చేసేటప్పుడు ఆ కీలు పోస్తారనమాట. ఆ కీలు పూస్తే ఏమైంది? కీలు పూస్తే ఇప్పుడు మీరు బాగా చదవండి. ఇప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. నేను ఆశీర్వాదాల గురించి చెప్పట్లేదు, దీవెనల గురించి చెప్పట్లేదు. మన జీవితాలు ఎలాగుంటే దేవుడు నిజముగా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అదిగా అరారాతు పర్వతానికి ఎలా చేర్చబడతాం ఒకసారి చూడండి. ఇప్పుడు ఏముంది? 6వ అధ్యాయం 14వ వచనం. అరలు పెట్టి ఆ ఓడలో చేసి లోపలను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఏం పూయాలంట? అందరూ ఆ మాట చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా. ఏం పూయాలి? కీలు పోయిపోతే నీళ్లు పోతాయి. కీలు పోయిపోతే ఏమైంది? పలకలు అంటించారండి. పలకలు ఒకదానికొకటి అంటించారు. పలకలు జతపరిచాడు. దానికి కీలు పోయాలి. ఏం పోయాలి? కీలు పోయిపోతే ఏం పోతాయి? నీళ్లు పోతాయి. అంటే చిన్న బెద్దం ఉండగానే ఏమైంది? నీళ్లు పోతే ఏమైంది? మొత్తం నీళ్ళు పోతే మునిగిపోతావు. మీరు బాగా గమనించాలి. కీలు పోయాలి. ఏం పోయాలి? బెద్దం పడితే ఒకసారి స్తోత్రం చెప్పండి. అర్థం కాని వాళ్ళు చెప్పండి. అర్థమైంది అనుకుంటా. మంచిది వినండి. ఇప్పుడు ముందేం చేయాలి? చెదబట్టకుండా చూసుకోవాలి. కీలు పోయకపోతే మీరు బాగా గమనించాలి. అది ఎక్కడ నడుస్తుంది? వాడెక్కడ నడుస్తుంది? నీళ్ల మీద ఉంటుంది. అది నీళ్ల మీదే ఉంటుంది. కానీ నీళ్లు దానికి లోపలికి పోకూడదు. అక్కడ పోకూడదు. ఏమ్మా, సముద్రంలో పడవలు నడుస్తుంటాయి కదా, ఓడలు నడుస్తుంటాయి కదా, దాంట్లోకి నీళ్లు పోతే ఏమైపోదు? మునిగిపోదు. మనం లోకంలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? వాడ సముద్రంలోనే, నీళ్ళల్లోనే ఉంటుంది. బాగా గమనించాలి. నీళ్ళలో నడిచే ఈ నావ, పడవ నీళ్ళల్లోనే ఉంటుంది. నీళ్లు పోకుండా చూసుకోవాలి. లోపల లోకములో ఉన్నాం మనం. చాలామంది అశ్రద్ధ, నీళ్లు లోపలికి పోకుండా చూసుకోవాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఏం చేయాలంట? నీళ్లు లోపలికి అంటే ఎక్కడ బెజ్జం ఉందో, ఎక్కడ బెజ్జం పడకుండా చూసుకోవాలి. మీకు ఒక మాట చెప్పాలి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. కొండ ఉంది కదమ్మా. ఏముంది? కొండ ఉంది కదా. కొండ నిండా నీళ్ళు ఉంటాయి. ఏముంటాయి అంట? కొండ నిండా నీళ్ళు ఉంటాయి. ఆ కొండ నిండా నీళ్ళుంటే చిన్న బెద్దం పడితే, మట్టి కొండ అనుకున్నా, లేకపోతే ఏదన్నా చిన్న బెద్దం పడితే ఏమ్మా, చిన్న బెద్దం పడితే ఆ బెద్దాన్ని అలాగనే వదిలేసి పానీలు, చిన్న బెద్దమే కదా, కొద్దిగా నీళ్ళు పానీలు నువ్వు వరుకుంటే చూస్తూ ఉంటాయి. ఏమైపోతాయి? పోతాయా ఏమ్మా? పోతాయా? చిన్న బెద్దం పడ్డప్పుడు ఏం చేయాలా? మట్టి కొండలు అయితే వేస్తారు, సిమెంట్ రాస్తారుగా, లేకపోతే స్టీల్ అయితే ఎల్లింగ్ చేపిస్తారుగా, ఇతరైన ఎల్లింగ్ చేపిస్తారుగా. చిన్న బెద్దం పడితేనే నీ ఇంట్లో కొండలకి, చెట్లకి, అన్నిటికి ఇది అతుకులేస్తున్నావే. మరి ఈ జీవితానికి బెద్దం పడితే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? వెంటనే మనము ఎక్కడైతే మనకు రంధ్రం పడుతుందో, ఎక్కడైతే చిన్న బలహీనత ఏర్పడుతుందో దాన్ని ఏం చేయాలా?
జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు రెండోది ఏంటంటే కీలు పుయ్యాలి. ఏం పుయ్యాలంట? కీలు పుయ్యాలి. అందుకే దావీదు అంటాడు కదా, అయ్యా నేను లోకములో ఉన్నాను కానీ లోకం నాలోనికి రానియను. ఏమంటున్నాడు దావీదు? ఆకాశముందును తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాలో ఉండగా లోకంలోనికి నాకు అక్కర్లేదు. అంత గొప్ప మాట అండి. కీర్తనల గ్రంథం ఒకసారి రండి. కీర్తనల గ్రంథములో మాట ఎంత బాగుంటుందో చూద్దాం. ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 25వ వచనం ఏముంది అక్కడ? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? అందరేనమ్మా, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా. అమ్మా ఈ మాట అందరూ చెబుదాం. నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. లేదు. అమ్మాయి ఈ మాట అందరం చెబుదామా? అమ్మ అందరు చెబుతారా? నీవు నాకుండగా, గట్టిగా చెబుదాం. నీవు నాకుండగా లోకములోనిది నాకు అక్కర లేదు. నిజమేనా? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరా? దావీదు అంటున్నాడండి, లోకములోనే ఉన్నాం కానీ లోకములోనిది నాకేది కూడా నాకు అవసరం లేదు. ఒకసారిగా లోకంలో నాకేమొద్దయ్యా. ఇప్పుడు మనం ఏమంటామంటే లోకంలోదంతా నాకే కావాలి. ఏమంటున్నాం? లోకంలోదంతా. దావీదు ఏమంటున్నాడు? లోకంలోనిది నాకు అక్కర లేదు. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మూడో విషయం ఏం చెప్పాను? కీలు పోయాలి. ఏం చెప్పాను? మొట్టమొదటి ఏం చెప్పాను? ఓడలోనికి రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలంట? చెదబట్టకుండా జాగ్రత్తగా వినాలి. రక్షణ పొందిన వాడు చెదబట్టకుండా ఉండాలి. రెండవది, నీళ్లు కారిపోకుండా, విశ్వాసం జారిపోకుండా, బలహీనులం కాకుండా లోకములోనే ఉన్నాం. లోకాన్ని జయించాలి. లోకములోనే ఉన్నాం. లోకాన్ని జయించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా సరే చిన్న బెద్దం కూడా పడకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి. పరలోకం అంటే వరకు రాదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఏదో ముసుగులేసి ప్రార్థన చేసినంత మాత్రాన, ఏదో నేను దేవుని బిడ్డనని అనుకున్నంత మాత్రాన కాదు. చిన్న బెద్దం పట్టకుండా చూసుకోవాలి. చిన్న బలహీనత లేకుండా చూసుకోవాలి. ఏదన్నా వస్తే దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మూడవది కీలు పోయాలి. అందరు చెప్పండి, ఏం పోయాలి అంటే చిన్న బెద్దం పడకుండా, విశ్వాసం జారిపోకుండా చూసుకోవాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. తర్వాత మాట, ఆ ఓడకి నేను తొందరలోకి వస్తున్నాను. ఆ ఓడకి 3 అంతస్తులు ఉంటాయి. ఎన్ని అంతస్తులు ఉంటాయి? అందరు చెప్పండి, ఎన్ని అంతస్తులు ఉంటాయి? 3 అంతస్తులు పెట్టాడు. ఆ మాట చదవండి ఇప్పుడు. ఆ ఓడ 300 మూరల పొడుగును. అమ్మా చదువు. 3 అంతస్తులు 6:16. 6:16 ఒకసారి చూడమ్మా. అందరూ వినండి ఇప్పుడు. ఏ అంతస్తు? 1 కింద అంతస్తు, తర్వాత 2 అంతస్తు, 3 అంతస్తు కలిగి. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు బాగా వినాలి. దానికి ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 3 అంతస్తులు ఉన్నాయి. 3 అంతస్తులు అంటే 3 రకాల విశ్వాసులు, 3 బ్యాచ్. 1 కింది అంతస్తు, 1 బాగా వినాలి ఇప్పుడు. 1 కింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మనం ఏ అంతస్తులో ఉన్నాం? ఏ అంతస్తులో ఉన్నాం? గురించి చూస్తున్నారు ఏంది?
ఒకసారి స్తోత్రం చెప్పండి. 3 అంతస్తులు, కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. ఇప్పుడు వినండి, 3 అంతస్తులు. కింది అంతస్తు అంటే మొదటి బ్యాచ్. ఇది దేవుని దగ్గరకు వచ్చే బ్యాచ్. మొదట దేవుని దగ్గరికే వస్తారు. ఎక్కడికి వస్తారు? మొదట దేవుని దగ్గరికి వస్తారు. ఈ మొదటి బ్యాచ్ దేవుని దగ్గరకు వచ్చి దేవుని వలన మాత్రమే ఏదైనా పొందుకుందాం. దేవుని వలన అంటే దేవుని వలన ఆశించి దేవుడు మాకు ఏదో ఒకటి ఇవ్వాలి, దేవుడు మాకు ఏదో ఒకటి కార్యాలు జరిగించాలి. అంటే ఈ మొదటి బ్యాచ్ ఏంటంటే ప్రారంభ బ్యాచ్ అంటారు. ఎప్పుడు కూడా దేవుని వలన ఏదో ఒకటి ఆశించేవాడు. స్వస్థతలు కానీ, లేకపోతే కుటుంబ అవసరాలు కానీ, లేకపోతే అప్పుల బాధలు కానీ, ఇవన్నీ సమస్యల కోసం ప్రభు దగ్గరకు వచ్చే బ్యాచ్. మంచిదే, ప్రభు దగ్గరికి వస్తారు. అంతవరకు మాత్రమే పరిమితం అవుతారు. వాళ్ళు 2వ అంతస్తులోకి రారు. బాగా గమనించాలి దేవుని బిడ్డ. ప్రారంభ క్రైస్తవులు అంటారు వీళ్ళు. ఎప్పుడు చూసినా కూడా దేవుడు తన జీవితంలో ఏదో కార్యాలు జరిగించాలనే చూసుకుంటారు. కానీ నేను ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకుందాం, నేను దేవుల్లో జీవించాలి, దేవుడి కొరకు నేను జీవించాలి అని 2వ అంతస్తులోనికి రావడానికి రానే రారు. ఈ మొదటి అంతస్తు. ఒకసారి స్తోత్రం చెప్పండి. చాలామంది రోజులు గడిచిపోతున్నా, సంవత్సరాలు గడిచిపోతున్నా, నెలలు గడిచిపోతున్నా ఈ కింది అంతస్తులోనే ఉండి ప్రార్థనలు మాత్రం ఏమని చెప్పుకుంటారంటే, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, నా కోసం గట్టిగా ప్రార్థనలు. అమ్మ వినా, మనము కింది వారము కాదిక. కిందంతస్తులో వారు ఏం చేయాలంటే వారు 2వ అంతస్తులోనికి రావు. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ కింది అంతస్తులో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా దేవుడంటే నమ్ముతారు, దేవుడు ఉన్నాడంటే నమ్ముతారు, దేవుడు గొప్పవాడని నమ్ముతారు, కార్యాలు జరుగుతూనే నమ్ముతారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ రక్షణ పొందటానికి ఇష్టపడరు. రక్షణ అంటే నాకు ఇష్టం లేదు. మరి ఇష్టం ఉంది కదా, ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు రక్షణ పొందుకోవట్లేదు? 2వ అంతస్తులకు ఎందుకు రావట్లేదు? కిందే ఉంటావా? కింద ఉంటే ఎక్కడ పోతాం? కింద ఉంటే ఎక్కడ పోతాం? బాగా అర్థం కావాలి. కింద ఉంటే కిందకే పోతాం. కింద ఏముంది? పాతాళం కావాలా, పరదైసు కావాలా? ఇప్పుడు పరదైసుకి రావాలంటే పైకి ఎక్కాలి కదా, పైకి ఎక్కడం నేర్చుకోవాలి. ఇంకా కిందనా? దేవుడు నమ్మావు, దేవుడు ఉన్నాడని నమ్మావు, ఎంతకాలం గడుస్తున్నావు? అమ్మ రక్షణ పొందావా? కొంచెం టైం ఉంది పాస్టర్ గారు. ఎందుకంటే ఎట్టైనా కొంచెం బాప్తిసం తీసుకున్న వాళ్ళు కొంచెం నిష్టగా ఉండాలంటగా, తీసుకోన్న వాళ్ళు ఉండాలంటగా. అందుకని నువ్వు కిందే ఉంటావా? కిందే ఉంటావా? ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యం అర్థమైన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు కింద వాళ్ళు ఏం చేయాలంట? 2వ అంతస్తులోనికి రావు. బాగుంది. ఈ 2వ అంతస్తులోకి వచ్చినప్పుడు అంటే బాప్తిసం తీసుకున్నాము. ఏం తీసుకున్నాము? ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాము, రక్షణ పొందుకున్నాము. ఇప్పుడు 2వ అంతస్తులోకి వచ్చాం. ఎక్కడికి వచ్చామంట? 2వ అంతస్తులోకి వచ్చాం. ఈ 2వ అంతస్తులోకి వచ్చిన తర్వాత 3వ అంతస్తు ఎక్కలేకపోతున్నారు చాలామంది. ఏ అంతస్తు ఎక్కలేకపోతున్నారు? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది కదా? ఏమ్మా అర్థమవుతుంది కదా?
ఇంకా కింది భాగంలో ఉన్న వాళ్ళు చాలామంది మొదటి అంతస్తులే ఉన్నారు. వాళ్ళు కనుక రెండవ అంతస్తులోకి వస్తే బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన వాళ్ళు ఈ మూడో అంతస్తు ఎక్కలేకపోతున్నారండి. ఏం ఎక్కలేకపోతున్నారు? ఎందుకు? మూడో అంతస్తు ఎక్కాలి. మూడో అంతస్తు ఎక్కడెక్కలేకపోతున్నారంటే బాప్తిసం తీసుకున్నారు, బాగానే రక్షణ పొందామని చెప్తున్నారు, సాక్ష్యాలు చెప్పగలుగుతున్నాం, బాగానే ఉంది. ఒక్క మనిషి కనుక ఎదుటి మనిషి ఒక్క మాట అంటే నేను ఓర్చుకుంటున్నాను అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. మూడంతస్తుకి ఏం వెళ్తావు? నువ్వెందుకు ఆగిపోయావో తెలుసా? అర్థమైందా? అర్థం చేసుకోవాలా? ఒక్క మాట అంటే నాకు రావా మాటలు? నేను బైబిల్ పక్కన పెడితే చాలు, నీకంటే ఎక్కువే మాట్లాడతా. ఏం మాట్లాడిద్దంట? ఎందుకమ్మా? ఆ మూడో అంతస్తులు ఎక్కలేకపోతే బైబిల్ ఏం చేయాలంటే పక్కన పెట్టాలి. మీరు బాగా గమనించాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నా, బాగానే రెండో అంతస్తులో ఉండి బాగానే ప్రార్థన చేస్తున్నాం, బాగానే ఉపవాసాలు ఉంటున్నాం, బాగానే రక్షణ పొందేమని సాక్ష్యాలు చెప్తున్నాం. కానీ అంతము వరకు ఓర్పు వహించిన వాడే రక్షించబడతాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓర్పు అంటాడు. అన్నిటినీ ఓర్చుకోవాలి, అన్నిటినీ సహించగలరు. అవునంటారు కాదంటారు? అమ్మ వినాలి. రెండవ అంతస్తులోనే ఎక్కువ మంది ఆగిపోయారు, మూడో అంతస్తులకు రాలేకపోతున్నారు. ఇది వాస్తవం. వీళ్ళేనా క్రైస్తవులు? వీళ్ళేనా దేవుని బిడ్డలు? ఎందుకయ్యా ప్రార్థనకు వెళ్ళేది వీళ్ళు అంటలేదా? అంటలేదండి లోకస్తులు, అంటలేదు. ఒకసారి స్తోత్రం చెప్పండి. అమ్మ వినాలి, వాస్తవాలు మనం తెలుసుకోవాలి. అర్థమైందా? పరలోకంలో ఎంతమంది వెళ్తారయ్యా అని శిష్యులు అడిగారు. ఒకసారి ఎవరు అడిగారు? శిష్యులు అడిగారు, అయ్యా పరలోకం ఎంతమంది చేస్తారు? ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు? కొద్ది మంది. ఎంతమంది అంట? ఎందుకు కొద్దిమంది అన్నాడంటే అనేకులు వస్తారు కానీ ఇది చాలా ఇరుకైన మార్గం. అది చాలా ఇరుకైన మార్గం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా, ఏది వచ్చినా నిలబడగలిగేవాడు కావాలి. నిలబడాలి. అప్పుడే నువ్వు మూడు అంతస్తులో ఉంటావు. రెండు అంతస్తుల వరకు చాలా తేలిగ్గా వస్తున్నామండి. మొదటి అంతస్తు అంటే ఎటుగుడి ప్రభువుని చాలామంది వస్తారు, బలవంతం చేయటమో, బాప్తిసం తీసుకోమో, లేకపోతే మనం చెప్పటం వల్ల మొత్తానికి హృదయం ఎట్టగట్ట మరి కదిలించబడి బాప్తిసం మాత్రం తీసుకుంటాం. అది తేలిక. బాప్తిసం తీసుకోవడం తేలిగ్గానే ఉంటుంది. కానీ మూడవ అంతస్తులోకి మనం రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అపవాది రోజు శోధిస్తుంది. ఏం చేస్తుందంట? బాగా వినాలం. ఎందుకో తెలుసా? పర్వాలేదమ్మా, నువ్వు బాప్తిసం వాడంటాడు, నిన్ను ఎట్ట దేవుని రాజ్యం పోనీకుండా చేయాలో నాకు తెలుసు. ఏమంటాడు వాడు? నిన్ను దేవుని రాజ్యం ఎలాగ పోకుండా చేయాలో నాకు తెలుసు. అర్థమైందా? వాడు ఏం చేస్తాడంటే వాడి తంత్రాలతో దేవుని రాజ్యాన్ని మూడో అంతస్తు ఎక్కనీయకుండా వాడు ఏం చేస్తున్నాడంటే మనలో వాడు ఏదో చేస్తున్నాడు మనకు తెలియకుండా. చాలా జాగ్రత్త దేవుని పెట్టి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, వాడు మన యొద్ద నుండి పారిపోతే కానీ మనం మూడు అంతస్తు పోం. వినాలమ్మ. అందుకే అన్నిటికీ ఓర్చుకోవాలి. ఏం చేయాలంట? అన్నిటికీ ఓర్చుకుంటున్నాం.
కోలేము. మంది 2 అంతస్తులు ఆగిపోతున్నారండి. దేవుని బిడ్డ ఎక్కడ ఆగిపోయావో ఈ సమయంలో ఆలోచించాలి. ఎక్కడ ఆగిపోతున్నావో ఆలోచిస్తారు. ఇప్పుడు 3 అంతస్తులకు వచ్చిన వాళ్ళు ఎవరంటే, బాగా వినండి, ఇప్పుడు 3 అంతస్తులకు వచ్చిన వారు గాలి అయినా, తుఫానులైనా, వరదలైనా, ఏదైనా ప్రభు అన్నాడు, ఇదిగో బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నారు. ఆ బండ మీద ఇల్లు కట్టిన వాడంట వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫానులు వచ్చినా ఇల్లు పడదు. అలాంటి వాళ్ళు కావాలండి. రేపు దేవుని రాజ్యానికి ఎవరు కావాలంటే పొట్టే చేసుకుంటాడు. పొట్టు ఎందుకండి? ఇప్పుడు మీరు బాగా గమనించారు. గాలి వస్తే చెదిరిపోయేదేంది? పొట్టా గింజలా? మీరే చెప్పండి. ఏం చెదిరిపోతాయి? గాలి వచ్చినప్పుడు చెదిరిపోద్ది పొట్టు, గాలికి ఎగిరిపోద్ది. గింజలు ఎగురుతాయా? ఆ గింజలు తీసుకెళ్ళి గంపలు వేస్తారు, పొట్టు తీసుకెళ్ళి అగ్నిలో కాల్చి వేస్తారు. ఇప్పుడు మనం పొట్టులాగా ఉండాలా, గింజలాగా ఉండాలి? అర్థం చేసుకోవాలి. పొట్టు గాలికి ఎగిరిపోతుంది అంటే 2 అంతస్తులో ఉండేవాళ్ళు ఊరికి ఏదన్నా వస్తే ఎగిరిపోతున్నారు. వినాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, నీ ఇంట్లో వాళ్ళు ఎవరు తిట్టినా నువ్వు రక్షించబడ్డావమ్మా, నువ్వు ఓర్చుకోవాల్సిందే. ఏమ్మా, మనం రక్షించబడ్డాము, మనం ఓర్చుకోవాల్సిందే. ఒక తల్లి అంటది, దూతపన్న నీ ఓర్పు మాకు లేదంట. ఒకసారి స్తోత్రం చెప్పండి. మా పిల్లల్ని అడుగు, ఎప్పుడన్నా నేను కోపడతాను ఇంట్లో? ఎప్పుడన్నా? ఎందుకండి కోపం? నీ కోపమే నీకు శత్రువు. ప్రభు ఏమన్నాడు తెలుసా? కోపపడుడి కానీ పాపం కాదు, పర్వాలేదు. బూతు మాటలు ఎందుకు వస్తాయి? మాట దారితే, నోరు మాట దారితే ఏమన్నా వచ్చిద్దా? కోపంగా తోడొచ్చు, కోపంగా ఉండదు, కానీ నోరు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రతిదానికి తీర్పు ఉంది. మన క్రియలను బట్టి అక్కడ తీర్పు ఉంది. ప్రభువులోకి వచ్చాం, వాడలోనికి వచ్చాం, రక్షణలోకి వచ్చాం. 3 అంతస్తుకు రావాలి. నువ్వు అశ్రద్ధ చేయొద్దు, లేకపోతే కిందకి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు ఈ 3 అంతస్తులు ఉండేవాళ్ళు ఎలాగుంటారంటే, ఒక మాట చదివి మనము చూడండి ఒకసారి. అందరికీ తెలిసిన మాట, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఏముంది అక్కడ? నీవు శోధించబడినట్లు అపవాది అమ్మ వినాలి. నువ్వు శోధించబడినట్లు అపవాది మిమ్మల్ని చెరలో వేస్తాడు. ఎక్కడ వేస్తాడంట? శోధన తప్పదు. యాకోబు పత్రికలు అంటాడు, శోధన తప్పదు, శోధన జయించువాడు. విశ్వాసులకు శోధన తప్పదు. కొంతమంది ఎందుకు బాప్తిసం తీసుకోరంటే ఇందుకే. బాప్తిసం తీసుకుంటే శోధన ప్రారంభమవుతుంది. బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళ్ళాం, తీసుకోగానే పరలోకం వెళ్ళాం. కొంతకాలం శోధన ఉంటుంది. యేసుప్రభు వారు బాప్తిసం తీసుకోగానే వాడు వచ్చాడు. ఎవడొచ్చాడు? అపవాది వచ్చాడు, యేసుప్రభునే శోధించాడు. ఈ రోజున మనం కూడా బాప్తిసం తీసుకున్న మనం రక్షణలో ఉన్న వాళ్ళని అపవాది శోధిస్తూ ఉంటాడు. అప్పుడే మనం వీరుల్లాగా ఉండాలి. ఎట్లా ఉండాలండి? వీరుల్లాగా ఉండాలి. అపవాదిని జయించగలగాలి. వాడు ఏమి శోధన పెట్టినా సరే
పడిపోయేవారిగా వండుకోండి. చూడండి, అపవాది 10 దినములు ఎప్పుడంట శోధించును. చదువమ్మా. ఎప్పటి వరకు నమ్మకం ఉండాలి? ఈ మాట గట్టిగా చెప్తాం, మరణం వరకు. అందరు చెప్పండి. 2 అంతస్తులు ఆగిపోతున్నాం. ఎక్కడ? 2 అంతస్తులు ఆగిపోతున్నాం. నమ్మకంగా ఉండటం లేదు. దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నమ్ముకున్నాను, నేను అనుకున్నా జరగలేదని, నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నాకేం జరగట్లేదని. మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు జీవ కిరీటం. ఎప్పుడు? మరణం వరకు నమ్మకంగా. అది 3వ అంతస్తులో ఉన్నవారు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట అడిగి ప్రార్థన ముగించుకుందాం. ఇప్పుడు మనం ఏ అంతస్తులోకి ఉండాలి? ఇప్పుడు